కొంచెమైనా తినేందు. కొంచెమే తెస్తాను. నా తల్లివి కదూ, నా మాట వినమ్మా. నువ్వు నిన్నటి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు, టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఇలా అయితే ఎలా అమ్మా? నాకే వద్దు. అలా అనకమ్మా. నా మాట విని తల్లి, కొంచెమేమైనా. ఏమండి, లేచుకొచ్చి మెడిసిన్ వేసుకోండి. నాకే మెడిసిన్ వద్దు, నన్ను వదిలేయండి. అలా అంటే ఎలా అక్క? మెడిసిన్ వేసుకోవాలి కదా, వేసుకో అక్క. వద్దని చెప్తున్నానా? ఆరోగ్యం బాగాలేందానివి అలా కోప్పడితే ఎలా అమ్మా? ఇప్పుడు మందులు మింగి నేను బ్రతికి ఏం చేయాలి? అయ్యో, అది పేషెంట్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదండి. మెడిసిన్స్ కూడా వేసుకోవట్లేదు డాక్టర్ గారు. ప్రమాదం ఏం లేదు అని మేము చెప్పింది ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా వాడితేని. ఇలా నువ్వు టైం టు టైం మెడిసిన్స్ వేసుకోలేదంటే వద్దన్న ప్రమాదం వస్తుంది. టాబ్లెట్స్ నేను వేస్తాను డాక్టర్ గారు. టేక్ కేర్ ఆఫ్ హర్. అత్తయ్య గారు, ఆ టాబ్లెట్స్ ఇవ్వండి. ఇవిగోమా. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోలేదంటే ప్రమాదం అని చెప్తున్నారు కదా. ఈ టాబ్లెట్స్ వేసుకో అమ్మా. ఎందుకు వేసుకోవాలి? బ్రతకడానికా? బ్రతికేం చేయాలో చెప్పండి. ఏంటా పిచ్చి మాటలు? అవును, అవి పిచ్చి మాటలానే ఉంటాయి. నా పెళ్ళి ఆగింది. ఆ పెళ్ళి ఎలా చేద్దామని ఎవ్వరికీ లేదు. చుట్టూ చేరి ఏడుస్తూ కూర్చుంటే సరిపోతుందా? నీ పెళ్లి చేస్తావని చెప్తున్నాం కదా. ఎవరితోనో కాదు, ఆయనతోనే నా పెళ్లి జరగాలి. ఎవడో వచ్చి నాతో తిరిగిందని, నాకు అబార్షన్ అయ్యిందని వాగి వెళ్ళిపోయాడు. ఆ మాటలు నమ్మి ఆయనకి పెళ్ళొద్దని వెళ్ళిపోయాడు. ఇంకెవరితో పెళ్లి జరిగినా అందుకే ఆయనకి నిజం తెలిసేలా చేసి, నా తప్పు లేదని ఆయన అర్థం చేసుకొని నా మెడలో తాళి కట్టేలా చేయండి. ఈరోజు చావకపోయి ఉండొచ్చు, రేపు చావునని గ్యారంటీ ఏముంది? చస్తాను చస్తాను అని ఏంటి ఆ మాటలు? నిజంగానే చేస్తాను. నింద మీదేసుకొని బ్రతకడం నా వల్ల కాదు. నలుగురు నన్ను తప్పు చేసిన దానిలాగా చూస్తూ ఉంటే ఆ బ్రతుకు నాకొద్దు. అందుకే ఆయనతో నా పెళ్ళైనా జరగాలి, లేదా నేను చావనైనా చావాలి, అంతే. వింటున్నారా? చస్తాను అంటున్నది. మీ కొడుకు చేసిన పనికి ఏం మాట్లాడలేక మీరు మౌనంగా ఉంటే చచ్చేది కూడా మీ కూతురే అండి. దానికి జరిగిన అవమానానికి అది కుమిలిపోయి అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి? మీరు మౌనంగా ఊరుకున్నా నేను ఊరుకోలేను. ఆ వంశీ ఇంటికి వెళ్తాను. ఆ అబ్బాయి కాళ్ళు పట్టుకునైనా నా కూతురు తప్పు చేయలేదని వెళ్ళి పెళ్లి కొప్పిస్తాను. మీరా
చేస్తాను. మీరా ఏమండి? అసలు నువ్వు మనిషివేనా? ఏం చేస్తున్నావా నువ్వు? వంశీ, నా కూతురు చాలా మంచిది, తనని పెళ్లి చేసుకో ప్లీజ్. చెడిపోయిన కూతుర్ని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నావు? అసలు నువ్వు తండ్రివేనా? మీకెవరూ లేకపోయే పరిస్థితి వచ్చి మీ కొడుక్కి మీ కూతురు లాంటి చెడిపోయిన దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? వదిన గారు, అన్నయ్య గారు, దయచేసి ఈ పెళ్లి చేయండి. ఈ పెళ్లి చేయకపోతే నా కూతురు చచ్చిపోతుంది. మీకు ఏం కావాలన్నా ఇస్తాం. నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. ఏం కావాలన్నా ఇస్తారా? పోయిందంతా తిరిగి వచ్చేలా ఉంది కదా.